ఎస్కేఎన్ అనబడే శ్రీనివాస్ కుమార్ నాయుడు గారికి గ్రేట్ ఆంధ్ర స్వాగతం. థ్యాంక్ యూ. శ్రీనివాస్ కుమారే నా పేరు. ఉంది కదా, మీరు ఎస్కేఎన్ ఉంది కదా, ఎన్ఐకే నాయుడేగా. అంటే ఏంటంటే నా పేరు ఇంటి పేరుతో వెళ్ళబడి పెడితే జిఎస్కే అని వస్తుంది. వస్తే నాకు బాగా క్లోజ్గా ఉండే దర్శకుడు అందరి పేర్లు మార్చి ఒక దర్శకుడు ఏం చేశాడంటే కే అని పెడితే కింద ఇలా డౌన్ కే రాసినప్పుడు కింద వస్తే ఇలా అప్ రైజింగ్ చూడాలి అని. సరే ఎలా మార్చాలంటే ఎస్కేఎన్ అని పెట్టి ఎస్కేఎన్ రాసినప్పుడు ఇలా పైకి పెడితే రైజింగ్ చూస్తాను. సరే వినటానికి బాగుంది కదా అని మరి ఆయన పెడతాం వల్ల ఏమో రైజింగ్ అయితే చూసాం. అంటే న్యూమరాలజీ బాగా తెలిసిన దర్శకులు అండి. ఎవరండి ఆయన చెప్పండి. ఇంకందరే తెలిసిన. ఓకే, ఇప్పుడు అసలు మీ ప్రయాణం ఏలూరులో మొదలైంది. ఏలూరు నుంచి హైదరాబాదు ప్రొడ్యూసర్గా వచ్చారు. మీరు ఆంధ్ర కింగ్ తాలూకా ఈవెంట్లో అనుకుంటా ఒక ఫ్యాన్ తన ఐడెంటిటీ కోసం నిర్మాత అయినటువంటి కథ నాది, నేను దీంతో రిజనేట్ అవుతాను ఈ స్టోరీతో అని చెప్పారు మీరు. ఒక్కసారి బ్రీఫ్గా మీ ప్రయాణం చెప్పండి. ఏలూరులో ఉండేవాడిని నేను. ఒక వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ వర్క్స్ ఇన్ రైల్వేస్. అంటే అప్పుడు నేను బాగా చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. అక్కడ ఏలూరులో అంబికా థియేటర్, బాలాజీ థియేటర్, సచిన్ థియేటర్ గ్యాదరింగ్స్ ఉండే అన్నమాట. ఫ్యాన్స్ ఉంటే అందరూ కూడా ఫ్యాన్స్ అంటే చాలా అంటే ఓన్లీ చిరంజీవి గారి ఫ్యాన్స్ అనే కాదు, బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అందరూ కాంటెంపరీ హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూర్చునే వాళ్ళు. ఎక్కువ డిస్కషన్లో ఆర్గ్యుమెంట్స్ ఏదో సరదా, అంటే సినిమా గురించే, నో హ్యాట్రెడ్ థింగ్స్, అంతా ఫన్గా. సో వీళ్ళందరికీ కూడా జనానికి చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళేం పని పాట లేకుండా వీళ్ళు ఇక్కడ కూర్చుని ఈ బాతాకనీలు పెట్టుకుంటారు తప్ప వీళ్ళ వల్ల పైసా ఉపయోగం ఉండదు, వీళ్ళకి వీళ్ళ వల్ల ఉపయోగం ఉండదు అనే ఒక ఇంప్రెషన్ ఉండేది అనమాట ఫ్యాన్స్లో. ఆవిడ చూసి బాధ వేసేది. మనం ఏంటి, మనం ఎవరైనా అభిమానిస్తాం, ఆరాధిస్తాం, మనకు మనమే ఇది అవుతాం తప్ప మనం ఎవరికి హామ్ చేయం, ఎందుకు ఈ ఇంప్రెషన్ ఉంటుంది అనేది నాకు అప్పటి నుంచి బలంగా నాటుకుపోయింది. సో ఒకసారి మనం ఏదన్నా చేంజ్ చేయాలి దీన్ని. ఒక ఫ్యాన్స్ అనేవాళ్ళు కూడా ఏదన్నా అచీవ్ చేయగలరు, ఏదన్నా ముందుకు వెళ్ళగలరు అనుకుంటే నేను నెమ్మదిగా జర్నలిజం ఇది చేసి TV9లో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను, రిపోర్టర్గా. ఆ తర్వాత పిఆర్ఓగా మారి ఇక మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలకి, రవితేజ్ గారికి, ప్రభాస్ గారికి, చాలామంది హీరోలకి పిఆర్ఓగా పనిచేసి, వాళ్ళ సినిమాలకి పిఆర్ఓగా పనిచేసి, సో ఇలా ఇది అక్కడ నుంచి ప్రొడ్యూసర్గా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోకపోయినా ఎవరో ఒక హీరోకి అభిమానం వాళ్ళ మనసులో ఉంటుంది, ప్రతి వాళ్ళకి కూడా. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఇంత దూరం రావడానికి, ఒక నిర్మాత దాకా రావడానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన గుణాలు ఏంటి, లక్షణాలు? డెడికేషన్ అండి. ఎప్పటికైనా మనం వెళ్ళగలం అనేది. పైగా నేను ఇది డిజైన్ చేసిన జర్నీ కాదు, నేను ఏదో ఒకటి సాధించాలనుకున్నప్పుడు జర్నలిస్ట్ అవుదాం, పిఆర్ఓ అవుదాం అనుకునేది మ్యాక్స్. దాని తర్వాత జర్నీ నేను ఊహించాల. జర్నలిస్ట్ వరకు ఊహించా, ఏదో ఒకటి సాధించాలంటే కనీసం మన ఇలా మీడియాలోకి వెళితే బాగుంటుంది, గుర్తింపు వస్తే మనం కూడా ఈ అనాలిసిస్లు, విశ్లేషణలు అన్నీ రాస్తుంటాం కదా, సినిమాలు వచ్చినప్పుడు రివ్యూలు, రికార్డులు, కలెక్షన్లు. సో మనకి మీడియాతో కొంత టచ్ ఉంటుంది కాబట్టి అలా వెళ్దాం అనుకున్నాను. సో అక్కడి నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీలో చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి పిఆర్గా అప్పుడు పనిచేస్తున్నప్పుడు ఇలాగా నాకు డైరెక్టర్ మారుతి పరిచయం అవటం, తను దర్శకుడు అవ్వాలనే ఒక కోరిక బలంగా ఉండదు. నేను తను కలిపి చాలామంది దగ్గర మారుతి దగ్గర కథలు బాగుంటాయని చెప్తే ఎవరు తీసేవాళ్ళు కాదు, సినిమాలు నమ్మేవాళ్ళు కాదు, తను ఎవరి దగ్గర పనిచేయాలి. సో అప్పుడు నేను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కలిపి ఏదన్నా ఒక చిన్న సినిమా తీద్దాం అంటే అప్పుడు రాంగోపాలం గారిది దొంగల ముఠ అని సినిమా వచ్చింది, 5Dలో తీశారు. తీస్తే దీన్ని ప్రివ్యూకి వెళ్ళినప్పుడు చూసి, లేదు నేను కూడా 5Dలో తీస్తాను, మీరు ఎంత ఒక 30-40 lakhs పెట్టుకుంటే సినిమా అయిపోద్ది అంటే, మేము అందరం ఒక 2 years డబ్బులు పోగు చేసుకుని అప్పుడు తీసాం ఆ సినిమా. ఈ రోజుల్లో నేను శ్రీనివాస్ తీస్తే అదొక 50 lakhsతో చేస్తే ఒక 5 crores కలెక్ట్ చేసింది. ఆర్జీ గారు కూడా ట్వీట్ వేశారు, 5Dతో నేను ఫెయిల్యూర్, మారుతి ఈజ్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ 5D, బట్ ఐఎమ్ హ్యాపీ అని వేశారు. సో దానికి అల్లు అర్జున్ గారు గెస్ట్గా వచ్చారు. ఇంకా మొత్తం అదొక వైరల్ ఫిల్మ్, యూత్ ఫిల్మ్. సో అక్కడ నుంచి అనుకోకుండా నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. నేను లేకపోతే అసలు ఈ జర్నీ డిజైన్ చేయలే, పిఆర్ వరకే మనం ఊహించింది.
అక్కడ నుంచి తను డైరెక్టర్ అవడం వల్ల ఇంకా కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అందులో కొన్ని బాగానే అన్నీ, కొన్ని పర్వాలేదు. మళ్ళీ గ్యాప్ వచ్చింది. బలబల మగవాడికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండాల్సి వచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ మహానుభావుడు దీన్ని కో ప్రొడ్యూసర్గా చేసి ఇక సోలోగా ఒక సినిమా చేద్దామని విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ వాళ్ళ చేసాం. అది లీక్ అయిపోయినా చాలా మంచి హిట్ అయింది. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చి తర్వాత బేబీ, నెక్స్ట్ 3 yearsకి మళ్ళీ చెన్నైలో స్టోరీ. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే మీరు చెప్పిన దాంట్లో ఒక ప్యాషన్, డెడికేషన్ ఉంటే మనం ఎంచుకున్న ఫీల్డ్లో లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు. వాళ్ళతో కలిసి అంతే, మన కెరీర్ బిల్డ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. మనం డిజైన్ చేసుకోకపోయినా అదే డిజైన్ చేస్తూ వెళ్తుంది అనేది మీరు చెప్పారు. అంతే అంతే. అక్కడ నుంచి మీరు నిర్మాతగా అయ్యారు చూడండి. మీరు చివరిలో చెప్పింది అందరూ అనుకునేది సామాన్యులు నిర్మాత కావడానికి కావాల్సినటువంటి డబ్బు చేతిలో ఉన్నవాడే నిర్మాత కాగలుగుతాడు. డబ్బు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. మిగతాది క్రియేటివ్ ఆస్పెక్ట్ డైరెక్టర్ చూసుకుంటాడు, రైటర్లు వాళ్ళు వీళ్ళు కలుస్తారు. డబ్బు పెట్టేవాడే నిర్మాత. లాభం వస్తే తీసుకుంటాడు, నష్టం వస్తే భరిస్తాడు అని ఒక అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు నిజం? నిర్మాతగా డబ్బు కాకుండా ఇంకేమన్నా గుణాలు ఉండాల్సిన అవసరం ఉంది. గ్రేట్ ఆంధ్ర క్యాప్షన్ లాగే డేర్ టు రైట్ అంటారు కదా, డేర్. డబ్బు అక్కర్లా, డేర్ ఉంటే డబ్బు ఎక్కడి నుంచైనా వస్తాయి. నేను ఎక్కడి నుంచైనా తీసుకొస్తాను, తీసుకురాగలను. ఈ సినిమాని నేను నమ్మి తీస్తాను అంటే ఒకడే మార్కెట్లో దేనికైనా ముందు నమ్మేది ఒక నమ్మకాన్ని. వీడు దీన్ని ఎంతగా నమ్ముతున్నాడు అంటే వాడిని ఇంకోటి నమ్ముతాడు. యూనివర్స్ కూడా దాన్ని బలంగా నమ్ముద్ది. సో బేబీ అనే సినిమా రిలీజ్ చేసినప్పుడు, తీస్తున్నప్పుడు ఆ హీరోకి నేను సినిమా పెట్టినంత మార్కెట్ చేసిన సినిమా లేదు, నాకు అంత ఇది లేదు. బట్ మేమందరం కలిపి కొలాబరేట్గా ఒకటి చేయాలనుకున్నాం. రాజేష్ అంతకుముందు నార్మల్ సినిమాలు చేసి మేమందరం కలిపి ఒక సబ్జెక్ట్ని బలంగా నమ్మి దీని నుంచి ఎలాగైనా మనం తీసుకెళ్ళాలంటే అది వేరే లెవెల్ సక్సెస్ చూసారు. సో డేర్ అనేది ఫస్ట్. డేర్ ఉంటే అది డబ్బు ఏదో రకంగా వస్తుంది. డేరు కన్విక్షన్ అది ఉండాలి. ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి వస్తే ఇది మీరు ముగ్గురు నిర్మాతల్లో ఒకరి కింద పడింది పేరు. అంటే మీరు ఒకరు, సాయి రాజేష్ గారి పేరు ఉంది, ఈవెన్ ధీర విమోగిలినేని పేరు కూడా ఉంది. మీ ముగ్గురు ఏంటి అసలు ఎలా పంచుకున్నారు ఈ బాధ్యతలను కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ? ఇన్వెస్ట్మెంట్ సైడ్ నేను రాజేష్ గారు ఫైనాన్షియల్ అంతా మేము బడ్ని తీసుకున్నాం అండి. ఎగ్జిక్యూషన్ సైడ్ అండ్ మాకు కావాల్సిన బిజినెస్ సపోర్ట్ ఏం చేయాలన్న మాట్లాడటానికి ధీరజ్ తీసుకున్నారు. క్రియేటివ్ అంతా రాజేష్ గారు చూసుకునేవాళ్ళు. సో దాని బిజినెస్, ఓటీటీస్ ఏంటి, ఆడియో ఏంటి, ఇవన్నీ కూడా. అలాగే సినిమా ఫైనాన్స్ తీసుకొచ్చి ఏ స్కెడ్యూల్కి ఎలాగ బ్రేక్ డౌన్ చేసి ఇవన్నీ అది నేను, నాకు క్లోజ్గా ధీరజ్ కూడా. పైగా ఫైనాన్షియల్గా అయితే ఆ బర్డెన్ ఏదైనా నేను రాజేష్ గారు ఫేస్ చేయాలి. ఇప్పుడు దీన్ని అంతలా నమ్మటానికి గల కారణం ఈ పర్టికులర్ చెన్నై లవ్ స్టోరీ ప్రాజెక్ట్ని కథ వినా, లేకపోతే సాయి రాజేష్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఐ మీన్ కిరణ్ అబ్బవరం మీద నమ్మకంతో, లేకపోతే రవి నంబూరి గారి మీద నమ్మకం, అంటే ఏది మీకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఫస్ట్ మీకు ఏది నమ్మకం? ఫస్ట్ అంటే ఈ కథ నాకు రాజేష్ గారి మధ్య స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ రాజేష్ గారు చెప్పిన కథేనండి. అంటే రాజేష్ బేబీకి ముందే ఈ కథ చెప్పేశాడు. చెప్పడం వల్ల బేబీకి ముందే నెక్స్ట్ బేబీ మీద కాన్ఫిడెన్స్గా ఉండేవాళ్ళం మేము. బేబీ రాకముందే మనం నెక్స్ట్ ప్రొడక్షన్ చేద్దాం మంచిగా, పలానా హీరోలతో ఇలాగ ఈ కాంబినేషన్లో ఏదో ఒకటి చేద్దాం, ఇదైతే కథ అని చెప్పి కథ చెప్పగానే నాకు అద్భుతంగా నచ్చింది. అంటే రాజేష్ ఈజ్ గ్రేట్ రైటర్, అది నో డౌట్. అవార్డ్ విన్నింగ్ రైటర్, అవార్డ్ విన్నింగ్ 2 times నేషనల్ అవార్డు రావడం అనేది వెరీ రేర్ అది ఆయనకు వచ్చింది. సో ఈ అవార్డులు రావడం ముందే నాకు చెప్పారు రాజేష్ దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి. చెన్నై లవ్ స్టోరీ నుంచి కూడా చాలా మంచి కథలు ఉన్నాయి అతని దగ్గర. ఒక 5-6 కథలు, ఒక కల్ట్ ఫిలిమ్స్ అనే కథలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన నాకు తెలిసి కథ చెప్పగానే ఇందులో ఒక 5-6 ఎమోషనల్ బ్లాక్స్ చాలా హై ఇస్తాయి. చాలా అన్యూజువల్ స్క్రీన్ ప్లే ఇది. అందుకే లవ్ స్టోరీ అంటున్నాం కానీ ఇది ఒక లవ్ స్టోరీని మించి సినిమా ఇది. లవ్ స్టోరీ మించి అంటే ఏముండబోతోంది అది? అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఒక పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటుంది, లేకపోతే ఒక కాలేజ్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మధ్య వీళ్ళు కొంతమంది ఒకసారి ఒప్పుకుంటుంది, ఒప్పుకోదు, వాళ్ళ మధ్య జరిగే జర్నీ, ఇంకొకళ్ళ మధ్యలో వస్తారు. ఇలా వీటన్నిటిని మించి ఉంది ఈ స్క్రీన్ ప్లే. అండ్ వీటన్నిటి మించి కథలో డెప్త్, ఇంటెన్స్ ఉంది. అదేంటన్నది రేపు ఈవినింగ్ నుంచి వచ్చే ప్రీమియర్ నుంచి అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఆ కథ చెప్పగానే ఇమ్మీడియట్ కథ నచ్చేసింది. కథ నచ్చేసాక ఆ నెక్స్ట్ జరిగిన ప్రాసెస్లో కిరణ్ గారు యాడ్ అవ్వటం
ఆయన కూడా మాలా లైక్ మైండెడ్ పీపుల్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇలాంటి సినిమా చేయలే. ఆయన అన్ని కొద్దిగా ఎనర్జెటిక్గా సెటిల్గా ఉండే సినిమాలు తక్కువ. ఆయన కూడా మాతో కలిసిపోవడం అనేది ఒక లైక్ మైండెడ్ పీపుల్ కలిస్తే ఎలా ఉంటుంది అనేది మాకు అందరికి స్ట్రెంగ్త్ యాడ్ అయింది. 1+1 అన్నట్టు 3 కాకుండా 1+1 అంటే 111 అనేది అంటారు. అలాగా మా ఎనర్జీస్ యాడ్ అయ్యాయి. మీరు క్రియేటివ్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారండి మూవీలో? అని అయ్యారా? క్రియేటివ్గా అంటే ఈ కథ చెప్పేటప్పుడు అంతా మేము డిస్కస్ చేసుకుంటాం. ఇన్పుట్స్ ఇచ్చేవారు మీరు కూడా? ఇన్పుట్స్ విల్ డిస్కస్. బట్ మెయిన్ దీన్ని క్రియేటివ్ ఫోకస్లో రాజేష్ గారిని ఉంచుతాం. ఎందుకంటే ఒక పర్సన్ తను హీఈస్ ద ప్రూవన్ పర్సన్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ కాబట్టి రాజేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ క్రియేటివ్ థింగ్స్. ఓకే. మీకు ఈ మొత్తం సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి కంప్లీట్గా తయారైన తర్వాత ఈ గ్యాప్లో మీరు ఊహించింది వచ్చిందా, ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిందా, ఎలా చెప్తారు మీరు దాన్ని? మేము ఏదైతే కథ అనుకున్నప్పుడో ఆ తెర మీద చూసుకున్నప్పుడు మనం అనుకున్నట్టు తీయగలిగామని చెప్పి. ఎందుకంటే ఈ కథ రెస్పాన్స్ రేపు జనాల్లో చెప్తారు. ఎందుకంటే మన ట్రైలర్లో కూడా మామూలుగా కాన్వర్జేషన్లు ఎక్కువ ఉంటాయి సినిమాలు. కాన్వర్జేషన్ సినిమా కదా ట్రైలర్లా కట్ చేస్తాం అనుకున్నాం. కానీ ట్రైలర్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ వచ్చింది. చేపలను చూస్తే ఇది ఒక్కటే బతకగలదా అంటే నేను ఒక్కటైనా ఉన్నా బతకట్లేదంటే అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది ఆ ఒక బిట్ ఛానల్. కరెక్ట్. సో మనం నార్మల్గా అనుకున్నది ఇంకా ఎక్కువ కనెక్ట్ అయింది. సో ఐఎమ్ వెయిటింగ్. నేను గొప్పగా అనుకున్నవి ఎలా కనెక్ట్ అవుతాయా అనే దాని గురించి వెయిటింగ్. డైరెక్టర్ ఈజ్ ఆల్సో రవి నంబూరి అని చెప్పి హీఈస్ ట్రావెలింగ్ విత్ అస్ సిన్స్ 10 years. బేబీలో కూడా తన కాంట్రిబ్యూషన్ ఉందని రాజేష్ గారు కూడా స్టేజ్ మీద చెప్పారు. సో హీఈస్ వెరీ సెన్సిబుల్ రైటర్. మా దగ్గర రైటర్గా పనిచేసాడు. తన మేకింగ్ డెబ్యూట్ అంటే వెరీ సెన్సిబుల్ పీపుల్ కొలాబరేషన్ ఇది. సో ఐఎమ్ ఎగ్జైటెడ్. హీఈస్ లైక్ మై బ్రదర్. తన డెబ్యూటీకి కూడా నేను ఎగ్జైట్ అవుతాను. బడ్జెట్ పరంగా మీరు ఏంటి కంట్రోల్డ్గా చేయగలిగారా, లేకపోతే కొంచెం షూటప్ అయిందా? కంట్రోల్డ్గా చేయలేకపోయారు. అంటే షార్ట్ అబౌట్ 100 days. బట్ ఇదేదో తెలియకుండా మనం అరే ఇలా అనుకున్నాం ఏంటి ఇక్కడికి ఇదేనా అలా అనుకోలేదు. మనం కొంచెం ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు హానెస్టీగా ఫిల్మ్ చేస్తే అందులో 1-2 పొరపాట్లు ఉన్నా దాన్ని ఇది చేయట్లేదండి. బట్ ఇదేదో ఒక సినిమా మనం అమ్ముకుందామనో ఒక కాంబినేషన్ కోసం అలా చేస్తుంటే ఆడియన్స్ లైక్ చేయట్లేదు. సో బేబీతో మాకు తెలుసో తెలియకో ఒక బాధ్యత వచ్చింది, ఒక పెద్ద సక్సెస్ వచ్చింది. దాని తర్వాత ఏదో డబ్బుల కోసం ఒక సినిమా వెంటనే తీసేయడం కాకుండా, ఎందుకంటే ఇది చీరాల్లో చేసాం, చెన్నైలో చేసాం, పాండిచ్చేరిలో చేసాం, వైజాగ్లో చేసాం, బీచ్ ఒడ్డున చేసాం. బీచ్ ఒడ్డున అన్నప్పుడు చాలాసార్లు టైం టు టైం కాల్ షీట్ ఉండదు, విండ్ వస్తుంటుంది. కరెక్ట్. ఆ విండ్ వచ్చినప్పుడు కొద్దిసేపు ఆపేసి కూర్చోవాలి, అది మన చేతిలో ఉండదు. సో షూట్ డేస్ ఎక్కువైనాయి. సో కొన్ని వానాకాలంలో చేసాం. కొన్నిసార్లు వాన పడ్డప్పుడు ఆ బీచ్ ఒడ్డున ఆపేయాలి షూటింగ్. సో ఎంటైర్ అవుట్డోర్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు షూట్ చేయని ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు లవ్ స్టోరీకి అన్నప్పుడు డిఫరెంట్ లైటింగ్ అవసరం అవుతుంది మూడ్ ఆఫ్ ద ఫిలింకి. కొన్ని గంటల్లో చేసినప్పుడే ఆ మూడ్ రిఫ్లెక్ట్ అవుద్ది. దాన్ని లైట్స్తో చేయలేము, న్యాచురల్ లైట్లో చేసినాం. సో ఇవన్నీ వాంటెడ్గా తీసుకునేవి. ప్రొజెక్ట్ ఏ ప్లెజెంట్ మూవీ చూసినప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. మణిరత్నం గారి సినిమాలు చూసినప్పుడు ఈ ఫ్రేమ్ భలే ఉంది, ఈ లైటింగ్ భలే ఉంది, పిసి శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ చూసి. సో మేము కూడా అలాగా చేయాలని అలా చేసినప్పుడు మాకు లాభం తగ్గచ్చు. బట్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఫిలిం ఫర్ ప్రాఫిట్స్. ప్రాఫిట్ ఈజ్ సెకండరీ. మేక్ ఏ గుడ్ ఫిలిం. గుడ్ ఫిలిం విల్ గివ్ మెనీ రిటర్న్స్. అందుకని అలాగే ఇదేదో మనకు బడ్జెట్ ఎక్కువైంది కాబట్టి దీన్ని టికెట్ రేట్ పెంచుకోవాలి ఇది కూడా లేదు. మనం మంచి సినిమా తీసాం, అఫోర్డబుల్ రేట్కి టికెట్ ఇచ్చేస్తే సినిమా బాగుంటే దాని రిటర్న్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మొన్న ఈ మధ్యన మీరు మాట్లాడుతూ కూడా టికెట్ రేట్స్ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచేసేసి డబ్బులు దుబ్బేసే టైపు కాదు నేను అనే మాట అన్నారు మీరు. అది ఇప్పుడు మీరు జనరల్గా మీ వరకు చెప్తున్నారా, లేకపోతే ఇండస్ట్రీలో కూడా పద్ధతి మారాలి అనే ఏమన్నా ఇండైరెక్ట్ సూచన? అంటే ఇది పర్సన్ టు పర్సన్ ఉంటుందండి. ఇప్పుడు కొంతమందికి నేను పెంచడాన్ని కూడా నేను కాదనలేను. ఎందుకంటే బడ్జెట్ షూట్ అయిపోయినప్పుడు ఇప్పుడంతా పాన్ ఇండియా కల్చర్ వచ్చేసింది తెలుగులో. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా తీయాలనుకున్నప్పుడు బడ్జెట్స్ వాటంతటికవే పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు దాన్ని పైరసీ ఉండి బ్లాక్ టికెట్స్ ఇది ఉంది ఇటు ఉన్నప్పుడు మొదటి 3 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ కొంత ఎక్కువ మొత్తాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సినది ఉంది. అప్పుడు కొన్ని సినిమాలకి టికెట్ పెంచడం అనివార్యం అవుతుంది. బట్ పర్సనల్గా నాకేంటంటే ఒక సినిమాకి టికెట్ అనేది రేటు పెంచకపోతే దానికి వచ్చే ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు అనేది నేను పర్సనల్గా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 1000 రూపాయలు
ఈ టికెట్ మీద కొంతమంది చూడొచ్చు, అభిమానంతో చూడొచ్చు. ఒక అభిమాని అనేవాడికి మామూలు రేట్కే ఉంటే 4-5 సార్లు చూస్తాడు. ప్లస్ అభిమాని అనేవాడు ఈ బ్యానర్స్ ఇవన్నీ కట్టుకొని ఉంటాడు. మళ్ళీ టికెట్ రేట్స్ కూడా అంటే ఎక్కువ ఇది పడుతుంది. సో అది అందరూ కూర్చుని తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే నేను ఒక అభిమానిగా చూశాను, ఒక ఎగ్జిబిటర్గా చూశాను, ఒక డిస్ట్రిబ్యూటర్గా చూశాను సినిమా. దీన్ని బట్టి సో టికెట్ రేట్ ఎంత అఫోర్డబుల్గా ఉంటే ఆడియన్స్కి అంతసార్లు ఎక్కువ సార్లు రావడానికి థియేటర్ పైరసీ కూడా ఇదే ఒరిజినల్లే నీకు ఎఫర్ట్గా దొరుకుతుంటే పైరసీలో చూడాలన్న ఆలోచన కూడా రాదు. సో ఇది సినిమా టు సినిమా, పర్సన్ టు పర్సన్ ఉండే డిఫరెంట్ ఒపీనియన్. నాకైతే పర్సనల్గా ఒక నార్మల్ టికెట్ రేట్కి ఆడియన్స్కి సినిమా చూపించాను నాకు కోరిక. అంటే నేను కాంబినేషన్ల కోసమో టికెట్ రేట్లు పెంచి మీ డబ్బులు దొబ్బేద్దాం కాదు. నేను సినిమా తీస్తే మీరందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి అనే ఒక్క ఏకైక ఉద్దేశంతో ఈ AAA సత్యం థియేటర్గా ఉన్నప్పుడు 60 రూపాయలు కపుల్ సీట్లో కూర్చొని చూసిన వ్యక్తిని నేను. సో నేను ఒక మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ని, నేను ప్రొడ్యూసర్ని కాదు. సో ఒక సినిమా మీద కాన్ఫిడెన్స్గా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే క్వార్టర్స్ ఇంట్లో పడుకుంటా, అంతే తప్ప సినిమాలు తీయండి. ఇది కేవలం ఒపీనియన్ కాదండి, ఒక రకంగా లేటెస్ట్గా లెనిన్ మూవీతో ప్రూవ్ అయింది కూడా అది. అవును, వాళ్ళు టికెట్ రేట్స్ పెంచలేదు, అవును, బ్రేక్ ఈవెన్ అయిపోయారు చాలా తొందరగానే. అవును. అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సేవ్ అయిపోయారు. ఎందుకని ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ అమ్మటం కూడా ఒక రీజనబుల్ ప్రైస్కి అమ్మారు అని. ఇప్పుడు మీ సినిమా ఎలా అమ్మారని డిస్ట్రిబ్యూటర్స్కి చెన్నై లవ్ స్టోరీ? మేము కొన్ని చోట్ల మేము ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం అండి. ఓకే, ఎక్కడెక్కడ? ఇప్పుడు నైజాం అయితే ఏంటి, కొన్ని అదర్ ఏరియాస్ మేము ఓన్ రిలీజ్, కొన్ని చోట్ల ఎన్ఆర్ఐ, కొన్ని చోట్ల అడ్వాన్స్, అలా రకరకాల పద్ధతుల్లో సినిమాని. ఇప్పుడు రిస్క్ ఎంత ఉందండి? అంటే థియేటర్కల్, నాన్ థియేటర్కల్ అమ్మగా అండ్ కొన్ని మీరు ఓన్ రిలీజ్ చేతుల్లో పెట్టుకోగా. అంటే నాకు రిస్క్ అనేది ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనం ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నాం కదండి, అది మనకి వెనక్కి వచ్చేసింది అనుకోండి, ఆ బయర్కి అది వచ్చింది అనుకోండి, సో హ్యాపీ. ఒకవేళ అది రాలేదనుకోండి, అది రిస్క్. ఒకవేళ సినిమా ఎక్కువ రెవెన్యూ చేయలేదనుకోండి, మనం ఇచ్చిన ప్రోడక్ట్కి ఇది ఎప్పుడైనా రిస్కే. మనం ఒక అమౌంట్ తీసుకున్నాం, ఆ అమౌంట్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మనం సేఫ్ అవ్వచ్చు. మన బయ్యర్ సేఫ్ అవునప్పుడు అది మన రెప్యుటేషన్ రిస్క్. సో అందుకనే ఎక్కువ అడ్వాన్స్ కూడా తీసుకోనండి. ఎంతవరకు అవసరం అవుతాయో మన ఫైనాన్షియల్ క్లియర్ చేయటానికి, మన దీనికి వస్తే బోనస్ అంతే ఎంజాయ్ చేయాలి. కానీ ఎక్కువ తీసుకుని బయర్ల మీద ఎక్కువ బర్డెన్ పెట్టి అలాగా నాకు ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్ అయిపోతే అంత హ్యాపీ. ఇప్పుడు మీ వరకు ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారన్నారు, నిజం అది? టేబుల్ ప్రాఫిట్ అనేది బికాజ్ వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ ఏరియాస్ అమ్మేసి ఉంటే అందరికీ మేము కొంత రిస్క్ చేసుకుని మేము అడ్వాన్స్ మీద కొన్ని ఏరియాస్ రిలీజ్ చేయడం వల్ల దెర్ ఈస్ నో టేబుల్ ప్రాఫిట్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్ బికాజ్ వీ హ్యావ్ ఎ సాలిడ్ ప్రాజెక్ట్. మరి జననాయకన్ కూడా ఇదే టైం రిలీజ్ అవుతుంది కాబట్టి మరి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? చూడాలండి, అంటే ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది, ఒక మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి, ఆయనకి తమిళంలో హీరో అయినప్పటికీ కూడా తెలుగులో ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తుంది. మరి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటే బయర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక రోజు ముందు వస్తున్నారు కదండి, మనకి 24th అంత ఎఫెక్ట్ పర్లేదు, దాని ఉధృతి మీకు ఉండదు. పైగా ఇది డిఫరెంట్ జోనర్ కాబట్టి అనే రకరకాల ఒపీనియన్స్ ఇచ్చారు. సో మనం కూడా ఆల్రెడీ 2 times మనసులో ఒక డేట్ అనుకుని వేరే మన సినిమాలే ఉన్నాయని, ఫ్రెండ్సే కదా వాళ్ళు అందరూ, ఈ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత డిసైడ్ అయిన డేట్ ఇది. తిరుపతిలో అనౌన్స్ చేశాం. ఇంకా దేవుడి మీద భారం వేసి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఆ దేవుడి మీద భారంతో దిగుతున్నాను. ఇప్పుడు సోఫార్ ప్రీమియర్స్ అన్ని ఓపెన్ చేస్తే ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. సో వీఆర్ హ్యాపీ, నా దేవుడు చూసుకుంటున్నాడు, చాలా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది. సినిమా మీద యాంటిసిపేషన్ అయితే చాలా ఉందండి ఆడియన్స్కి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏదో సంథింగ్ ఇంటెన్స్ కంటెంట్ ఇవ్వబోతున్నారు అనేది అయితే సిగ్నల్ ఉంది. ఇప్పుడు ఏమంటే సినిమా తీయటం ఒక ఎత్తు, దాన్ని ఎంత బడ్జెట్లో ఓవర్షూట్ అయినా ఏదో లెక్కలు వేసుకుంటూ జాగ్రత్తగా చేయటమే. ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ బడ్జెట్స్ ఏంటి, దీనికి ఎలా ప్లాన్ చేస్తున్నారు? బడ్జెట్స్ ఒక ఎత్తు అయితే దాంట్లో కూడా ఇన్నోవేషన్ కావాల్సి వస్తుంది. ఇవాళ జనాలు రీచ్ అవ్వడానికి ఒక సినిమా ఏంటి, ఈ పరంగా ఒక నిర్మాతగా మీరు ఎటువంటి, అంటే ఇంతవరకు మంచి సినిమా తీస్తే సరిపోయేదండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్క్రిప్టింగ్ ఫస్ట్ 4 ఇదే స్క్రిప్టింగ్, తర్వాత మేకింగ్, తర్వాత ప్రమోటింగ్, తర్వాత ల్యాండింగ్. అంటే 50% అదైతే 50%లో 25% ప్రమోషన్, 20% గుడ్ రిలీజ్ థియేటర్స్, 4 pillars అయిపోయినాయి. ఇప్పుడు
చాలా సినిమాలు ప్రమోషన్లోనూ ల్యాండింగ్లోనూ ఫెయిల్ అవుతాయి, మంచి థియేటర్లు దొరక్క, మంచి టైం లేక అలాగా. సో మేము వెయిట్ చేసి జూలైలో రిలీజ్ చేసాం బేబీ. ఇది కూడా జూలై 24th ఒక ఇంద్ర ఒక తొలి ప్రేమ రిలీజ్ అయిన హిట్స్ అండ్ వెంట్స్ నాకు పర్సనల్గా ఫ్యాన్గా. బట్ ఒక మంచి డేట్గా రిలీజ్ అవుతున్నాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో పెద్ద తెలుగు సినిమా కానీ ఏదన్నా రావటానికి ఒక 3 weeks గ్యాప్ ఉంది. సో ఒక మంచి డేట్కి రిలీజ్ చేస్తున్నాం అనేది ఉంది. ఈ మేకింగ్ కూడా ఒక ప్రమోషన్ కూడా మేము చాలా కేర్ తీసుకున్నాం. ఒక 1 year ముందే మేము ఒక గ్లిమ్స్ షూట్ చేసి వేసాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 1.5 month ముందు నుంచి అగ్రెసివ్గా ప్రమోషన్ స్టార్ట్ చేసాం. ఒక అల్లు సినిమాస్లో ఒక పెద్ద ఈవెంట్ చేసాం, తిరుపతిలో ఈవెంట్ చేసాం, విజయవాడలో ఈవెంట్ చేసాం. హీరో హీరోయిన్లు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, బెంగళూరు మొత్తం తిరుగుతూనే ఉన్నారు. సో వీఆర్ మేక్ షూర్ దిస్ ఫిల్మ్ డోంట్ మిస్ ఎనీ ఐబాల్స్ అనేది అన్ని 360 degrees క్యాంపెయిన్ చేసాం. ఎందుకంటే బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ పిఆర్ బ్యాక్గ్రౌండ్. నా సినిమా ఎక్కడైనా ఇదవచ్చు, కానీ ల్యాండింగ్లోనూ ప్రమోషన్లో ఫెయిల్ అవ్వకూడదు. సో ఐ విల్ టేక్ ఎక్స్ట్రా మైల్. అండ్ సాయి రాజ్కి కూడా ప్రమోషన్ అంటే బాగా ఇష్టం. సో అలాగే ధీరజ్ థియేటర్స్ బాగా చూసుకుంటాడు. అలాగే వీ హ్యావ్ మైత్రి సపోర్ట్ ఇన్ నైజాం అండ్ అదర్ ఏరియాస్. సో ఎక్కడ మిస్ కాని అలా మంచి థియేటర్స్ మంచి ప్రమోషన్తోనే రిలీజ్ చేస్తున్నాం. ప్రమోషన్ బికమ్ వెరీ ఎసెన్షియల్ థింగ్ నౌ డేస్. ఎందుకంటే ఒక మంచి సినిమా కూడా ప్రమోషన్ లేకపోతే, కరెక్ట్గా రీచ్ అవ్వకపోతే దాని ఓపెనింగ్ తీసుకోవాలి. కరెక్ట్. ఒక డీసెంట్ సినిమా కూడా ప్రమోట్ చేస్తే ఓపెనింగ్ తీసుకుంటే సేవ్ అవుతుంది. సో ఐ మేక్ షూర్ దిస్ ఫిల్మ్ రీచ్ ఎవ్రీ కార్నర్. ఇప్పుడు కాదండి, ప్రమోషన్స్ బడ్జెట్స్ పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు మీరు? ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు అంటే మేము గమనిస్తున్న దాన్ని బట్టి ఆఫ్లైన్ ఈవెంట్స్ చేస్తున్నారు, ఆన్లైన్ కాదు. అంటే ఆఫ్లైన్లో ఒక ఊరు ఇంత చెప్పారు, ఊర్లని తిరగటం, ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఇవాళ జనాలు చూసేటువంటిది అగైన్ మళ్ళీ మొబైల్లోనే, ఆన్లైన్లోనే. మీరు ఎక్కడ చేసినా, అది మీరు లోకల్గా ఒక చిన్న హాల్లో చేసినా, బయట ఒక బహిరంగ సభ చేసినా, వేరే ఊళ్ళో చేసినా, అంతా ఇక్కడే కదా ఉండేది. మరి ఆ ఖర్చులన్నీ కూడా మిటిగేట్ చేయడానికి ఏమీ ఆస్కారం లేదంటారా ఆఫ్లైన్ బడ్జెట్స్? అంటే ఏం లేదండి, మొబైల్ ఎక్కడ చూసాం అన్నది కాదు, వాళ్ళు ఏం చూసారు అన్నది. ఇది వాడు ఒక ప్రసాద్ లెవెల్లో ఒక ప్రెస్ మీట్ పెడితే అలా చూసి ఒక ప్రసాద్ పెట్టినారు. తిరుపతి వెళ్ళి చేశారా, ఎంత చేశారేంటి, 5,000 మంది 10,000 మంది వచ్చేసారు ఓకే అనేది పర్సెప్షన్ మారుద్ది. అది ఎవరి ఫిల్మ్కి కూడా సాధ్యం కాదు. మేము ఒక 4 రోజుల ముందే తిరుపతిలో సభ పెడితే, సాంగ్ లాంచ్ చేస్తే మోర్ దాన్ 10-15K ఆడియన్స్ వచ్చారు. సో పీపుల్కి యాంటిసిపేషన్ ఉంది సినిమా మీద. సో మేము ఐ వాంట్ ఆ యాంటిసిపేషన్ బిల్డ్ చేయాలి, డబుల్ చేయాలి అనేది ఇది. పైగా ఇప్పుడు మీడియంస్ చాలా వెళ్ళిపోయినాయి. ఇదివరకు అంటే పేపర్ యాడ్ వేసి టీవీలోగా ట్రెడిషనల్, ఇప్పుడు అలా కాదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, అవుట్డోర్ హోర్డింగ్స్, ల్యాండింగ్ పేజెస్, వెబ్సైట్స్, సోషల్ మీడియా, హోర్డింగ్స్, ఎఫ్ఎం, ఇన్ని రకాలుగా ఇది చేస్తే కానీ పీపుల్కి సినిమా అనేది నాట్ ఓన్లీ ఆప్షన్ టు ఎంటర్టైన్మెంట్. ఇదివరకు వన్ ఆఫ్ ద మేజర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చినాయి, ముఖ్యంగా సిటీస్లో. క్లబ్స్, పబ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, పిల్లలకి చిల్డ్రన్ పార్క్స్, మాల్స్, గేమ్ జోన్స్ ఇన్ని వచ్చేసినాయి. సో మన సినిమా ఆడే స్పాన్ కూడా తగ్గిపోయింది. ఇదివరకు 100 days ఆడేది, 50 days ఆడేది, ఇప్పుడు హార్డ్లీ 2-3 weeks. అందులో మేజర్ ఈజ్ ఫస్ట్ వీకెండ్. సో ఆ ఫస్ట్ వీకెండ్ అనేది మనం ఎంత గట్టిగా టార్గెట్ చేయకపోతే యువర్ రెవెన్యూస్ విల్ బీ లో. సో అందుకే చాలా వ్యాస్ట్ ప్రమోషన్ చేయాల్సి వస్తుంది, దానికి కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇప్పుడు వ్యాస్ట్ ప్రమోషన్ ఖర్చు కరెక్టేనండి. దాంట్లో ఒక ఇన్నోవేషన్ అంటారు, అంటే ఏంటి, ఆకట్టుకోవటానికి, జనం దృష్టిని మరల్చడానికి మన వైపుకి. మీరు అన్నట్టు ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసుకుని రీల్స్ చూస్తూ ఉన్నారు, టక్కన అందరూ మంద రావాలి, వాడు ఆగాలి, ఇది చూడాలి, రిజిస్టర్ అవ్వాలి. ఇది చూసిన కారణంగా మనమే ఒక 10 రీల్స్ వెంటపడాలి. అవును. సో ఈ మెకానిజం చేసేటువంటి దాంట్లో కేవలం డబ్బు పడేస్తే సరిపోదు. అవును. ఏ కాంటెంట్ పెట్టాలి, ఎటువంటి ఇన్నోవేషన్ ఉండాలి. సో దీనికంటూ ఒక డిపార్ట్మెంట్, ఒక ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అంతవరకు ఉంది. మీకు ఉందా? మీరు పెట్టారు అది? పెట్టామండి. దీనికి 2 పిఆర్ఓలు పనిచేస్తున్నారు, 2-3 డిజిటల్ ఏజెన్సీస్. అంటే ఆల్ టుగెదర్ ఒక సినిమా ఎఫర్ట్కి ఒకళ్ళు సరిపోవట్లేదు. అలాగే నేనే ఒక పిఆర్ నుంచి వచ్చా కాబట్టి నేను ఒక ఇది రాజేష్ అంటే వీఆర్ మైండ్ చాలా పెడుతున్నాం. అంటే ఎక్కువ బ్రెయిన్, ఎందుకంటే అలిసిపోయినట్టు కళ్ళలా అయిపోతాయి రిలీజ్ దగ్గరికి వచ్చేప్పటికి. ప్రమోషన్ మీద చాలా ఎక్కువ టైం తినేస్తుంది. ఒక పక్కన కాపీ చూసుకోవాలి, ఒక పక్క సేమ్ టైం
ప్రమోషన్ చూసుకుని మళ్ళీ ఎవరో బయర్ ఫోన్ చేస్తారు, సార్ ఈ వారం మంది ఏం కనిపించలేదండి. అవునా, ఈ వారం మళ్ళీ జనంలోకి వెళ్ళాలి, ఏదో స్పీచ్ ఇవ్వాలి, ఏదో వైరల్ చేయాలి, ఏదో కంటెంట్. అప్పుడప్పుడు వైరల్ చేసింది బ్యాక్ ఫేర్ అవుతుంది, దాన్ని కవర్ చేయాలి, రకరకాలు ఉంటాయి. ఒక క్వశ్చన్ అండి, ఇంతసేపు మీతో మాట్లాడుతుంటే ఇప్పటిదాకా చాలా కంపోజ్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా మాట్లాడుతున్నారు. స్టేజ్ ఎక్కినప్పుడు సినిమా ప్రమోషన్స్లో భాగంగా చొక్కా అయిపోతారు, మైక్ ఇసురుతారు, గట్టిగా అరుస్తారు. ఏది నటన, ఏది ఒరిజినల్? ఈ రెండిట్లో ఇది ఇప్పుడు మీరు చేసేది నటన లేదా అది నటన? ఇందులో ఏది నటన కాదండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఒక వికెట్ తీస్తాడు బౌలర్, ఏదో అయ్యా అని చెప్పి ఇలా అని ఇది ఒక 10 seconds to 1 minute అనేది ఒక హైపర్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏదో వస్తాయి, అది చాలా కంపోజ్గా నడుచుకుంటూ వచ్చి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఎమోషన్ ఇక్కడ ఉండదు, ఈ ఎమోషన్ అక్కడ ఉండదు. అదంటే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్. ఒక ఏదన్నా చేసేటప్పుడు ఒక హైలో ఉంటాం, ఇది ముందుకు వెళ్ళాలి అని. పైగా నేను ఒక సాధారణ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా. నేను TV9లో జాయిన్ అయినప్పుడు మా శాలరీ 2700. సో నా స్థాయికి ఇవన్నీ కూడా చాలా హైప్. నేను ఒక పెద్ద స్టార్ పక్కన నించోవటం, ఒక 4 హీరోల మధ్య నించోవటం, ఒక డైరెక్టర్ నా గురించి ప్రైజ్ చేయటం, ఒక మెగాస్టార్ నా గురించి ఫంక్షన్ రావటం, ఇవన్నీ చాలా 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 బిగ్ థింగ్స్. సో అప్పుడు నాకు ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ వస్తుంది, ఎస్ అది ఏది నాట్ ఉండదు. అప్పుడు నాకు అలా ఫీల్ అవుతా హైగా. ఆ తర్వాత మళ్ళీ చూసుకొని ఎంత ఇచ్చాను మళ్ళీ బాగోదులే అని చెప్పి అది చూసుకోండి. మళ్ళీ ఏ స్పీచ్ ఉన్నా అది నేను చూసుకోను, ఇలా మాట్లాడామా ఇలా మాట్లాడేసాడు బాబు అని. తర్వాత ఆ స్టేజ్ మీద ఒక 10 minutes మనలోకి వేరే పర్సన్ వస్తాడు, పూనకం వచ్చినట్టు అవుద్ది. మళ్ళీ ఒక్కోసారి భయం, స్టేజ్ ఎక్కే వరకు భయం వేస్తుంది. ఇంతమంది చూస్తున్నారంటే ఒక్కటి జరిగిన అసలు నాకైనా అనేది మామూలుగా చాలా ఇంట్రోవర్ట్. అక్కడ పైకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఏదైనా చేసి నా సినిమా జనంలోకి వెళ్ళాలి, నేను అనేది తీసుకెళ్ళాను అనే బ్రెయిన్ వచ్చినప్పుడు ఒకసారి ప్యానిక్ కూడా అవుతా. ఏం చేసినా సరే నేను ఈ 10 minutes, నేను ఈ 2-3 ఏళ్ళు సినిమా తీసా కదా, ఈ 10 minutes 15 minutes ఈ ప్రొజెక్ట్ దిస్ ఫిల్మ్ టు మోర్ ఆడియన్స్. సో ఏదో ఒకటి చేయాలి. అప్పుడు చొక్కా ఇప్పేస్తానా, మైక్ ఇసిరేస్తానా, ఏమన్నా కాదు, నా సినిమా జనంలోకి వెళ్ళాలి. బట్ అది నా క్యారెక్టర్ కాదు. నా క్యారెక్టర్ ఏంటో నా సినిమాలో తెలుస్తుంది. ఒక ఫ్యాన్ నేను అభిమానించి కాదు, వేరే ఫ్యాన్ ఏదన్నా అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సాయం చేస్తా. అది నా క్యారెక్టర్. బికాస్ నేనేంటో నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. సో వాళ్ళందరికీ కూడా నేను అలా ఉంటానా లేదా అనేది తెలుసు. అలా చూసిన వాళ్ళకి నేను ఎలాంటి ఉన్నా చెప్పలేదు. ఏది ఓవర్ ద టైమ్ ఇట్ విల్ ప్రూవ్. ఎవరినో నటన ఏది జెన్యూన్ అనేది మనకన్నా ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు. సో మనం ఏదైనా చెప్పినా ఇది నటనే అని చెప్పేస్తారు, లేదరా వీడు ఆ టైంలో కానీ వీడి కానీ. సో అందుకే ఓవర్ ద ఇయర్స్ నాకు ఇంతమంది చాలామంది సపోర్ట్గా ఆన్లైన్లో కూడా ఒక అప్రిసియేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్, ఏ హీరో ఫ్యాన్ అయినా నన్ను అభిమానించడానికి కారణం వీళ్ళలో ఒక జెన్యూనిటీ ఉంది అని నాలో చాలామంది చూసుకుంటారు. ఒకటి మాత్రం ఇదండి, మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా దీంట్లో మీ దాంట్లో కొంత డివైడ్ ఉంది. ఏంటి, తను ఎమోషన్ అయిపోయి మాట్లాడుతున్నాడు అనే వర్గం ఒకటి ఉంటే, PR స్ట్రాటజీ అండి, ప్లాంట్గా ఎక్కాడు మాట్లాడుతున్నాడు, ముందర అనుకునేది స్క్రిప్టెడ్ ఇది అంతాను అనేవాళ్ళు ఉన్నారు. బట్ ఏదన్నా కూడా అల్టిమేట్గా రిజల్ట్ సినిమా జనాలకు తీసుకెళ్ళడం, అంతేనండి? అంతే. అది కూడా జెన్యూనిటీ కూడా ప్రూవ్ అయిపోద్దండి. ఎందుకంటే ఒకసారి మాట్లాడతాం, 2 సార్లు మాట్లాడతాం, 4-5 సార్లు మాట్లాడతాం, తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి ఓవర్ ద ఇయర్, నేను మీడియాలో చాలా రోజుల నుంచి ఉంటున్నా, సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఉంటున్నా. ఇన్ని రోజుల్లో మనకు పట్టని షర్ట్ని ఒకసారి వేసుకోగలం, 10 సార్లు వేసుకుంటే దొరికేస్తాం. సో నాదేంటి అనేది జనాలకి తెలుసు. మంచి డైలాగ్ పెట్టారు, డైలాగ్ చాలా బాగుంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా, మీరు తీసిన సినిమా కావచ్చు, మీరు ఇన్వాల్వ్ అయిన సినిమా కావచ్చు, చూసేసిన తర్వాత రిలీజ్ అయ్యే ముందు మీకు ఒక అంచనా వస్తుంది కదా, ఇది థియేటర్లో వర్కౌట్ అవుతుందనో ఎలాగనో. చాలాసార్లు మీరు అనుకున్నదే జరుగుతుందా ఇన్ జనరల్గా? మ్యాక్సిమం నేను ఈ సినిమా ఆడుద్ది అనుకున్నాక ఎక్కడ బ్యాక్ ఫైర్ అవ్వాల. 90-95% దాని రేంజ్ తగ్గచ్చు, ఏదన్నా ఇది అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్లు పడి. ఇది ఆడుద్ది అనుకుని నేను ఇదైన తర్వాత అది ఎప్పుడు బ్యాక్ ఫైర్ అయిన సినిమా లేదు. ఒకసారి ఇది ఆడుద్దో లేదో అనుకున్న సినిమా ఆడిందేమో, కానీ ఇది ఆడుద్ది, ఇది జనాన్ని ఇంప్రెస్ చేస్తే అనుకున్నప్పుడు అది బ్యాక్ ఫైర్ అయింది. ఇది నా పర్సనల్గా లేదు. మరి రాజాసాబ్ విషయం ఏమంటారు? మరి స్టేజ్ మీద మీరు చాలా ఓపెన్గా చెప్పారు, ఏది అసలు
ఇంకా నవ్వుతో భవిష్యత్తు టైపులో ఆ పూనకం కూడా వచ్చి అంత ఊపిలో చెప్పారు మీరు దాన్ని. మరి దాని రిజల్ట్ బ్యాక్ ఫైర్ అయింది కదా. నేను అది ఫస్ట్ కాపీ చూడలేదండి, ఎందుకంటే ఆ సినిమాతో నా అసోసియేషన్ అనేది మోర్ దాన్ పార్టిసిపేషన్, మోర్ ఎమోషనల్ కనెక్షన్. ఎందుకంటే ప్రభాస్ గారు సచ్ ఏ పాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్, ఆయనతో చాలా దగ్గర రిలేషన్ ఉంది. మిర్చి దగ్గర నుంచి ఆయన సినిమాలకి పిఆర్ఓగా పనిచేశాను, బిఏ రాజు గారి తర్వాత ఆయనకి వ్యక్తిగతంగా పిఆర్గా పనిచేశాను. ఆయన సినిమాకి నేను ఒక నా స్నేహితుడు, క్లోజ్ ఫ్రెండ్ దర్శకుడు అవడం అనేది మోర్ ఎమోషనల్ కనెక్షన్ టు మీ రాదర్ దాన్ పార్టిసిపేషన్ ఆఫ్ రెగ్యులర్ షూటింగ్ అండ్ ఆల్. అండ్ ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు మన వేరే ప్రొడ్యూసర్ చేయాలి, అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా పని చేయాలి. అప్పటికి నాకు బేబీ కూడా రిలీజ్ అవ్వాలి, ఐ హ్యావ్ ఎనఫ్ టైం. కాబట్టి కొద్దిగా తర్వాత జరిగిన పరిస్థితుల్లో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయలేకపోయాను. ఓన్లీ నాకు ఫ్రెండ్ కాబట్టి ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఎందుకంటే హీరోయిన్స్ అదర్ కొంతమంది టెక్నీషియన్ వాళ్ళ సెలక్షన్లో ఉన్న వాటిలో హెల్ప్ చేసేవాడు కూడా ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ ట్యాగ్ ఇచ్చి, మీడియా కోఆర్డినేషన్కి ఒక పిఆర్ నుంచి వచ్చా కాబట్టి హీరో గారితో కూడా పిఆర్ దీంట్లో పనిచేశాను కాబట్టి కోఆర్డినేషన్ వరకు ఇచ్చారు. సో ఒక బిగ్ ప్రొడ్యూసర్ వచ్చారు, దానికి మారుతున్నారు. సో యాక్టివ్ పార్టిసిపేషన్ కన్నా ఈ ఎమోషనల్ పార్టిసిపేషన్, ఈ సినిమా ఆడితే మారుతి అనేవాడు ఒక బిగ్ లీగ్కి వెళ్తారు. ప్రొడ్యూసర్గా చాలా చాలా ఇన్వెస్ట్ చేశారు, ఈజ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. సో అంత ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్కి ఒక మంచి ఇది రావాలనేది మెయిన్. ప్రభాస్ గారు ఆయన అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కూడా ఆడియన్స్కి ఆయన అభిమానులు మిస్ అవుతున్న ఎలిమెంట్స్ ఇచ్చారు. ఒక సినిమా వర్కౌట్ అవ్వక 100 కారణాలు ఉంటాయి, ఒక సినిమా వర్కౌట్ అవ్వకపోవటానికి 1000 కారణాలు ఉంటాయి. దాన్ని నేను ఎందుకు అనలైజ్ చేయనంటే వాళ్ళ ముగ్గురు శ్రమ ఉంది ఇందులో. దాన్ని నేను వచ్చి ఏమంటే ఆ ఎడిట్లో ఇలా చేసుంటే బాగుండేది, లేకపోతే ప్రమోషన్లో చేసి అంటే వాళ్ళ ముగ్గురు కష్టాన్ని నేను ఎక్కడో ఉన్న నేను వచ్చి ఒక అనలైజ్ చేస్తే అది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో నేను చూస్తుంటా, ఆ సినిమా ఎందుకు ఆడిందంటే, ఆ సినిమా ఎందుకు ఆడింది అంటే, ఒక సినిమా ఒక కాపురం బాగుంది అంటే అది ఆ భార్యాభర్తలే తెలుస్తుంది. ఒక కాపురం సరిగ్గా లేదంటే అందులో కోర్ పీపుల్ తెలుస్తుంది, పక్కన వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళు ఎలాగైనా. సో అందుకే ఆ మాట్లాడే స్థాయి నాకు లేదు, పద్ధతి కాదు అని చెప్తా. ఎందుకంటే దేనో వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఒక సినిమా ఆడకపోవడం వల్ల వాళ్ళ కష్టాన్ని మనం తక్కువ చేయలేము. 100 రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ ఎప్పుడో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఎప్పుడన్నా హార్ట్ ఫెల్ట్గా ఇదైనప్పుడు వాళ్ళకి ఆ అర్హత ఉంటుంది, ఎందుకంటే అది వాళ్ళ కష్టం కాబట్టి. వాళ్ళ కష్టాన్ని నేను తక్కువగా మాట్లాడినా లేదా నా అంతటి నేను ఒక అనాలిసిస్ ఇచ్చినా బాగోదు. అందుకనే నేను ఎప్పుడు సినిమా గురించి అంటే లేదండి దాని గురించి అంత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే బాగుంటుంది, కానీ నేను వచ్చి ఒక అనాలిసిస్ ఇస్తే బాగుండదు. బట్ ఆ సినిమా బాగుంటే ఆడితే బాగుండే అనేది నాకు అణువణువున ఉండేది. ఎందుకంటే మారుతి అనేవాడు ఒక అరటిపళ్ళు బండి స్థాయి నుంచి ఒక పాన్ ఇండియా స్టార్ వెళ్ళినప్పుడు మోర్ దెన్ ఎమోషనల్ కనెక్షన్ అది. సో అది నేను ఎమోషనల్గా చాలా డౌన్ అయ్యాను అప్పుడు. మారుతి కన్నా కూడా నేను ఎక్కువ, ఎందుకంటే ప్రభాస్ గారు అంత ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక 10 మంది డైరెక్టర్లో అది హోప్ ఇచ్చేది. అండ్ పీపుల్స్ మీడియా అంతమందికి వాళ్ళ సినిమాలు ఎంత డబ్బులు వచ్చినా రాకపోయినా చాలా సినిమాలు చేస్తూ వాళ్ళు చాలా ఇది చేశారు. సో అంతమంది కష్టాన్ని నేను ఒక మాటతో అనలైజ్ చేయలేను. అందుకే బెటర్ చూస్ టు నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ దేర్ హార్డ్ వర్క్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇందాక మంచి మాట అన్నారు, నిర్మాత కూడా బాగుండాలని నేను కోరుకున్నాను అది. కానీ ఖర్చు పెట్టించేశారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టించేశారు అనేది బయట నడుస్తున్నటువంటి ఒక ఎలిగేషను. ఖర్చుని పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఎవరు, దర్శకులు డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అంత పెట్టకుండా ఉండాల్సింది దానికి అని ఒక టాక్. అది ఎంతవరకు నిజం అంటారు? అది ఏ సినిమా? రాజాసాబు. నో, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫైనాన్షియల్, అంటే ఫైనాన్షియల్ గురించి మనకి అసలు పోనీ అంటే ఇన్ జనరల్ వద్దాం సార్, అంటే రాజాసాబ్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి స్టామినాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బై డిఫాల్ట్ కొన్ని 100 కోట్లు మింటింగ్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది ఫ్లాప్ టాక్ వచ్చిన కొన్ని సినిమా యావరేజ్ టాక్ వస్తే ఇంకో రేంజ్ ఉంటుంది, హిట్ వస్తే ఇంకా చెప్పక్కర్లేదు, అంత పట్టదు. సో ఒక సినిమాకి ఖర్చు పెట్టేటప్పుడు ఆ సినిమాకి ఒక టాక్ వచ్చినప్పుడు దానికి తగ్గ బడ్జెట్ ఉంటే సేఫ్ అయిపోయేది, సినిమా కూడా పాస్ అయిపోయేది.
ఈవెన్ బడ్జెట్స్ పరంగా కూడా ROI పరంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా. సో ఈ సినిమాలో అటువంటి మిస్టేక్ జరిగింది అనేది టాక్ బయట. ఇది ఎనీథింగ్ రిలేట్ టు ఫైనాన్షియల్ ఇట్స్ బెటర్ టు టాక్. ప్రొడ్యూసర్ గారు వాళ్ళు మాట్లాడితే ఏం ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది ఏంటనేది. ప్రొడక్షన్ చేయలేదండి దీనికి. నో 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 ఓన్లీ క్రియేటివ్ ప్రొడక్షన్. వివేక్ గారు ఉన్నారు, దాని తర్వాత అదర్ పీపుల్ ఉన్నారు. సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ప్రొడక్షన్ కానీ ఎనీ ప్రొడక్షన్ నెగోషియేషన్స్. నో జస్ట్ హీరోయిన్స్ కోఆర్డినేషన్ అండ్ క్రియేటివ్ ప్రోమోస్ ఉంటే PR టీమ్స్ కోఆర్డినేషన్, దట్స్ ఇట్. ఓకే ఓకే. సో ఆయన మాట్లాడితే సో ఎంత వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని నేనేదో నా ఎగ్జామ్షన్లో నేను వెబ్సైట్లో చూసి ఇంత వచ్చిందంట ఇంత ఇదంట. సో ఇట్ వోంట్ గుడ్ నైస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ మిత్రులు మారుతి గారి సిచ్యువేషన్ ఏంటి యాజ్ ఆఫ్ నౌ? రాజాసాబ్ తర్వాత మళ్ళీ ఎక్కువగా బయటకు వచ్చినట్టు కూడా కనపడలేదు. వారి నెక్స్ట్ సినిమా ఏంటి, ఏం ప్లాన్ చేయబోతున్నారు? తెలియదండి. ఈ మధ్య 2-3 స్క్రిప్ట్స్ పిచ్ చేశారు. నేను చెన్నై లవ్ స్టోరీ దీంట్లో బిజీగా ఉన్నాను. ఒక 2-3 హీరోలు ఈ విల్లింగ్ టు డూ దేర్ ప్రాజెక్ట్స్ మారుతి గారి స్క్రిప్ట్స్కి ఇంప్రెస్ అయ్యారు. బట్ వాళ్ళ టైమ్స్ని బట్టి టైమ్ లైన్స్ని బట్టి ఆ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిసింది. అది వేరే ప్రొడ్యూసర్, వేరే ప్రొడ్యూసర్ ఈజ్ మేకింగ్ దట్ ఫిలిం. సో అది వాళ్ళు చెప్తేనే ఐ థింక్ 1 month అలాగే. హీరో ఎవరు ఏంటనేది కూడా తెలియదండి. అది మీడియాలో చాలా మంది తెలుసు, బట్ అది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ కాబట్టి. సో వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. మీ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఫిల్మ్ మీది? మీ ప్లాన్ నెక్స్ట్? నా ప్లాన్ బేబీ హిందీలో చేస్తున్నాం అండి. దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి. సో నేను సాయిరాజ్ గారు, ఆయన తెలుగు సినిమా చేయాలి, నేను సాయిరాజ్ గారు మైత్రి రవి నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్నాను. మళ్ళీ చేస్తున్నారా అంటే? అండ్ ఇంకొక చిన్న సినిమా కూడా చేస్తున్నాం, కంటెంట్ రిచ్ ఫిలిం. సో అలాగే ఇంకో 2-3 సినిమాలు స్క్రిప్ట్ అయిపోయి కాస్టింగ్ ఇవ్వాలి. చెన్నై లవ్ స్టోరీ తర్వాత నేను దాంట్లోకి ఇప్పుడు యాక్చువల్గా మీరు ఆ మధ్యన ఒక మహేష్ బాబు గారి ఫ్యాన్కి మీరు హెల్ప్ చేశారు, వెళ్ళి 2 lakhs ఏదో అమౌంట్ ఇచ్చి. అలాగే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్కి చేశారు. సో ఏంటంటారు అసలు, అంటే కారణం ఏంటంటే పబ్లిక్గా అలాగ వెళ్ళి హెల్ప్ చేయటం అంటే చాలామంది లైన్ కడతారు కదా. ఇప్పుడు ఒకసారి హెల్ప్ చేశారంటే లైన్ కట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో జెన్యున్ ఉండొచ్చు, జెన్యున్ కాని వాళ్ళు ఉండొచ్చు. ఇట్లాంటి దానిలో గుప్తదానాలు చేయటం బెటర్ అంటారు. పబ్లిక్ ఎందుకు చేయాల్సి వస్తుంది? లేదు, వాళ్ళు పబ్లిక్గా ట్వీట్ వేసినప్పుడు నేను ఐఎమ్ రెడీ అని చెప్పి చేస్తాను, వెంటనే రిప్లై ఇస్తాను కదా, అక్కడే పబ్లిక్ అయిపోతుంది. లేకపోతే నేను వెళ్ళినప్పుడైనా వాళ్ళు ఫోటో తీసి పెడతారు కదా, సో అది అయిపోతుంది. అది మహేష్ బాబు గారి అభిమాన, కళ్యాణ్ గారి అభిమాని ఇలాగేం చూసుకున్నాను. అసలు అభిమానం అనేవారు ఎవరైనా, నేను నా హీరోని అంత అభిమానిస్తానో వేరే హీరో అభిమాని కూడా వాళ్ళ హీరోని అంతే అభిమానిస్తాను. ఇట్స్ ఏ రిలేషన్ బిట్వీన్ ఫ్యాన్ టు ఫ్యాన్. సో అది ఎవరి అభిమానం అయినా సరే ఒకళ్ళు కష్టంలో ఉన్నారంటే నాకు తోచిన సహాయం. ఎందుకంటే నాకు ట్యాక్స్ వల్ల లీక్ అయిపోయినప్పుడు మెగా అభిమానులతో పాటు చాలా మంది అభిమానులు, తారక్ గారి అభిమానులు అందరూ ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి ఇక్కడ అన్నా, ఇక్కడ దొరికిందన్నా అంటే వాళ్ళు నన్ను ఒక ఫ్యాన్లో చూసేవాడు. మనోడే మన ఫ్యాన్లో ఒకటి ఎదిగాడు పాప. సో నాకు అభిమానం దగ్గరికి వచ్చేప్పటికి ఆ ఫ్యాన్ మూవీలో అంటే నాకు అనిపించింది. నాకు పర్సనల్గా నేను ఒకటి విన్నది ఏంటంటే SKN వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ గారి కేర్ ఆఫ్ అన్నట్టుగా. కానీ మీ ప్రొఫైల్ చూసినా, మీరు గతంలో చేసిన పనులు కొన్ని చూసినా, మీ వ్యక్తిత్వం చూసినా, మాటలు చూసినా కూడా అది ఒక రాంగ్ అసంప్షన్ అనేది నాకు అనిపించింది. అది నేను మీకు చెప్తున్నాను. అది మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు దాని గురించి? అంటే ఈ ఇమేజ్ పోగొట్టుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ డోంట్ నో, అది మీరు చెప్పాలి. మహేష్ బాబు గారు హార్ట్ ఆపరేషన్స్ చాలా చేయించారు చిన్న పిల్లలకి. నాకు ఆ విషయంలో మహేష్ బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం. దాన్ని కూడా ఎవరో ఒకళ్ళు రాంగ్గా కమెంట్ చేశారు. అంటే ఎప్పుడు కూడా 2 కాయిన్స్ ఉంటాయి. కరెక్ట్. నాకు ఆ విషయంలో పిల్లల్ని కాపాడిన వ్యక్తి దేవుడు. మహేష్ బాబు గారు దేవుడిలా కనిపిస్తారు. నేను ఎలా అయినా పాజిటివ్గా ఉంటాను. నేను నా గురించి ఎవరు పాజిటివ్గా మాట్లాడారో, అంత పెద్ద స్టార్ గురించే ఇప్పుడు మా పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంటాను. నెగిటివ్ అంత పెద్ద స్టార్లకే నెగిటివిటీ తప్పినప్పుడు నేనెంత నా గురించి కూడా మాట్లాడుకుంటాను. నేనేంటన్నది నాకు తెలుసు. సో నేను ఆ నెగిటివ్ రోల్స్ పెట్టుకుంటే అక్కడే అయిపోతాను. అది ఏ స్థాయిలో మాట్లాడుకున్నాడో ఆ స్థాయిలో ఉంటారు. అసలు నాకు నేను తీసుకోను నెగిటివ్. కొంత బాధ కలుగుద్ది, సరే మన ఇంట్రెస్ట్ ఇది కాదు కదా. నాకు చిరంజీవి గారు చాలాసార్లు చెప్పారు, మనం ఎవ్వరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళదేమో అంటే వాడు గెలిచినట్టు.
వాడు నీ మైండ్లోకి వచ్చేసాడు కదా, నువ్వు పట్టించుకోకపోతే వాడు మారుతాడు. వాడు మారకపోయినా నువ్వేంటో అందరూ తెలిసిద్ది. అంతేగాని ఎప్పుడు మనల్ని కింద లాగాలనుకునే వాళ్ళు వాళ్ళ మాటలు పట్టి జస్ట్ క్రిటిసిజంలో తీసుకో, అందులో నిజంగా తప్పు ఏమైనా ఉందా అనేది ఉంటే తీసుకో తప్ప ఈ విమర్శలు పట్టించుకుంటూ వెళ్తే మనం అక్కడ అయిపోతాం. నేను జర్నలిస్ట్గానే అయిపోయాను. ఒక క్వశ్చన్, చారిటీ విషయంలో చిరంజీవి గారిని చూసి, ఈ ప్రొడక్షన్ విషయంలో అల్లు అరవింద్ గారిని చూసి, స్టేజ్ మీద హైపర్గా మాట్లాడే విషయంలో బండ్ల గణేష్ గారిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు అని అంటే మీరు ఏమంటారు? ఏమండి ఇన్స్పిరేషన్ అంటే ఇవన్నీ మనం పర్టికులర్గా ఇది చూసి చిరంజీవి గారు అయితే నాకు చాలా రకాలుగా ఇన్స్పిరేషన్. మిగతా అన్నీ ఎవరి దగ్గర నుంచి ఏ పాయింట్ వచ్చిందని తెలియదు. మన బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంటాయి. అది సబ్లేయర్లో ఉంటుంది. అది దీనివల్ల ఇన్స్పైర్ అయ్యానా అనేది మనకి తెలియదు. అది బట్ లోపల ఉంటేనే అది లోపల ఉంటుంది. సో అలాగే చాలా మంది నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అది ఎవరి వల్ల ఏ పాయింట్ నుంచి ఎలా నేర్చుకున్నానో తెలియదు. నాకు ఇండస్ట్రీకి రావాలంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్తో చిరంజీవి గారు వచ్చాను నేను. తర్వాత స్టేజ్ మీద మీరు హైపర్ యాక్షన్ చేసిన 3 రోజెస్ ప్రమోషన్ ఈవెంట్లో మీరు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేసినా కూడా మీలో ఒక నటుడు కనిపిస్తున్నాడు. ఏంటి తెర మీద నటన ఎప్పుడు మీది? ఏమన్నా అందరూ అడుగుతుందో నాకు భయం వస్తుంది. అంటే మనం అసలు ఇప్పటికే మనం చాలా 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 ఎక్కువ చేసాము. ఇన్ని షిఫ్ట్లు తీసుకోగలమా లేదా అని ప్రతి వాళ్ళు కూడా ఈ వైర్ లైన్ అని చెప్పి అందరూ తీసుకుని అంటే ఈ వైర్లు అవ్వడం అంటే అదే స్పీచ్ కదా, ఏదో చెఫ్ వంటలో ఉప్పేసిన ప్రతివాడు చెఫ్ అయిపోతాడా, ఈ స్పీచ్ ఇచ్చిన ప్రతివాడు యాక్టర్ అయిపోతాడా అనే ఫీలింగ్. బట్ అది ఏదో దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ కూడా యాడ్ చేసి చూపిస్తుంది. అది తెలియదు, అది ఏం చేస్తానో చేయాలో వద్దో తెలియదు, చేస్తే ఏమవుద్దో తెలియదు. అసలు ఇంక బ్రెయిన్ దాని మీద పూర్తిగా అనలేదు. అంటే స్పాంటేనియస్గా చేస్తేనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సినిమా అంటే ఇట్ ఈస్ ఆల్ ఒక ఇంజనీర్డ్, స్ట్రక్చర్డ్, ప్లాన్డ్. కాబట్టి దాంట్లో చాలా మంది కూడా ఉంటారు చుట్టూ, దాన్ని జడ్జి చేస్తారు, జాగ్రత్త చేయిస్తారు, ఇవన్నీ ఉంటాయి, అవుట్పుట్ రాబట్టుకోవడాలు. సో ఖచ్చితంగా మీరు బాగా షైన్ అవుతారని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. మీరు ఏదైనా ఒక మంచి కామెడీ ట్రాక్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని. అదే కామెడీ అని కదా, ఎనీ జానర్ ఫర్ దట్ మ్యాటర్. మీలో ఒక నేచురల్ యాక్టర్ ఉన్నాడేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నేను చూడాలి. సో ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు, కథలు విన్నారు, క్రియేటివిటీలో కూడా ఇన్పుట్స్ ఇస్తున్నారు, డైరెక్షన్ చేసే ఆలోచన లేదండి అసలు. ఎందుకంటారు? అంటే డైరెక్షన్ వెరీ ఫోకస్డ్ జాబ్ అండి. ప్రొడ్యూసర్ అంటే చాలా మంది హ్యాండిల్ చేస్తూ ఉండేది, రెండు ప్యారలల్ ఇది. అందుకే అది రెండు, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చాము కానీ ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవడం అనేది చాలా తక్కువ. వెరీ వెరీ ఫోకస్డ్ అంటే చాలా వదిలేయాలి ఇందులో. వదిలేసి దానికి నాకు ఒక సినిమా డైరెక్టర్గా చేసే బదులు నేను 4 సినిమాలు ప్రొడ్యూసర్గా చేసేయాను. ఓకే. పైగా నేను ఆ స్టైల్కి అలవాటు పడిపోయాను. సో ఇప్పుడు దీనికి వచ్చి నాకు అసలు అంత స్కిల్ ఉందో లేదో కూడా తెలియని దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం కన్నా తెలిసిన దాన్ని షైన్ చేసుకోవడం బెటర్ అనే ఫీలింగ్. స్కిల్తో పాటు ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ బాగా డిమాండింగ్ అంటే డైరెక్టర్స్ జాబ్. అవును. కెప్టెన్ అంటారు కానీ ఆ కెప్టెన్సీలో అంత స్ట్రెస్ని తీసుకోగలిగే మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఒక ఈవెంట్లో తెలుగు హీరోయిన్స్ గురించి ఏదో మాట అన్నారు, తెలుగు హీరోయిన్స్ని తీసుకోము, నార్త్ ఇండియన్ హీరోయిన్స్ని ఎంకరేజ్ చేస్తామన్నారు. ఏమన్నారు, ఏం జరిగింది అసలు? అది ఫన్. అది ఏదో ఒక 2 years బ్యాక్ ఏదో వేరే కంటెస్ట్లో, అది మనదంతా ఈ మొక్క ఇలా కట్ చేస్తారు కదా, ఆ దీంట్లో ఏదో అమ్మాయిని ఎవరినో పొగడటానికి చిన్న చెప్పాను. కానీ నేను కాబట్టి తెలుగు ఇంతమంది హీరోలు పెట్టిన ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారు? నేను, సాయి రేష్, మేము తీసే సినిమాలన్నీ తెలుగు అమ్మాయిలే. మా ముందు అమ్మాయి తెలుగు అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి తెలుగు అమ్మాయి, నెక్స్ట్ తీసే తెలుగు అమ్మాయి. మ్యాక్సిమం తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాను. తెలుగు అమ్మాయిలు నాకు హీరోయిన్సే కాదు, రైటర్స్గా నా దగ్గర తెలుగు అమ్మాయిలు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తెలుగు అమ్మాయి, ఆర్ట్ డైరెక్టర్ దీనికి ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి నా నెక్స్ట్ సినిమాకి, ఇప్పుడు సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి. తెలుగు అంటే ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఇది ఇవ్వాలనుకునేది నేను ఒక ఫస్ట్ పర్సన్, వేరే కాదు. సో దానికి నో డిబేట్ అసలు. ఒక 25 తెలుగు గర్ల్స్ వేరియస్ ఫీల్డ్స్లో ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా, డైరెక్టర్లుగా, రైటర్స్గా, యాక్టర్స్గా, హీరోయిన్స్గా పరిచయం చేయాలని నా కోరిక. ఇప్పుడు ముంబైలో మనకి కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి, అక్కడ ప్రొడక్షన్ అంతా కూడా. ఒక డైరెక్టర్ మనం పెట్టుకున్నప్పుడు బడ్జెట్స్ అవన్నీ వర్కౌట్ చేసిన తర్వాత ఇంత బడ్జెట్ వరకు ఓకే, ఆ పైన రూపాయి అయినా కూడా నువ్వే పెట్టుకోవాలి, 100 కోట్లైనా నువ్వే పెట్టుకోవాలి అని అగ్రిమెంట్ తోటి దిప్పుతారా? సో అటువంటి కంట్రోల్ సిస్టమ్ మనకు రాదా మన తెలుగులో? ఇక్కడ అందరూ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్లు అలా చేయలేకపోతున్నారా? అంటే కార్పొరేట్ వచ్చినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి.
సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వల్లే ఆ బడ్జెట్ పెరగదు, క్రియేటివిటీ వల్ల కూడా పెరుగుద్ది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నువ్వు 60 డేస్లో తీయాలి అని సినిమా ఇదే వచ్చాను, డైరెక్టర్ వచ్చి ఇప్పుడు లేదు 80 డేస్ తీస్తున్నాను దీనివల్ల అని ఆ దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంతవరకు రీజనబుల్ కాదు కదా. ఇట్స్ ఎ కలెక్టివ్ క్రియేట్ కాదు, దీనికి క్రియేటివ్ డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు కలిసి పనిచేస్తే వీళ్ళు అచీవ్. అంతేకాని ఒక ప్రొడక్షన్ కంపెనీలో అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఒక కో ప్రొడ్యూసరు వాళ్ళు మాత్రమే ఇదైతే రావద్దు. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అకౌంటబిలిటీ విషయంలో తీసుకుంటే ఒక దర్శకుడు హీరో కలిసి బడ్జెట్లు పెంచేసేయకుండా కంట్రోల్ పెట్టుకోవడానికి కార్పొరేట్ కంపెనీ వ్యవస్థ అనేది ఉంది ముంబైలో. ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ సినిమా తీసుకుంటే 120 కోట్లు బడ్జెట్ ఇచ్చారు, అంతలోనే తీయండి ఏదో అన్నారు అనుకుందాం, అంటే కరెక్ట్ ఫిగర్స్ చెప్పట్లేదు. పైన ఇంకొక 20 కోట్లు 40 కోట్లు ఏదో అయితే అది ఆదిత్యధారే పెట్టుకున్నాడు తనకున్న కాన్ఫిడెన్స్ మీద. సో అదే మన తెలుగులో అయితే ఇంపాసిబుల్ జరగటం. ఇంకో 40 తర్వాత 50 ఎంతైతే అంత పెంచుకుంటూ వెళ్ళిపోతారు ఆ హీరోని బట్టి, ఆ ప్రొడక్షన్ స్కేల్ని బట్టి, దాన్ని బట్టి, అంచనాలను బట్టి. సో బడ్జెట్ కంట్రోల్ చేయాలి అంటే కార్పొరేట్ వ్యవస్థ టాలీవుడ్లో రావటం వల్ల ఉపయోగం ఉంటుందా అనేది. అది కార్పొరేట్ వ్యవస్థ కదా సార్. ఇప్పుడు అక్కడ బడ్జెట్ ఎక్కువైనా ఆదిత్య దురంధర్ గారు నేను పెట్టుకుంటా అన్న దానివల్ల కార్పొరేట్ కాదు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. నాకు బేబీ సినిమా అప్పుడు కూడా నాకు బడ్జెట్ పెరిగిపోతే మా అందరి మించిన బడ్జెట్ అది పెరిగిపోతే రాయేష్ అన్నాడు, ఏదైనా నేను నీతో ఉంటాను భయ్య, ఇది ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయినా నీకు వర్కౌట్ అయిన బడ్జెట్లో నేను నెక్స్ట్ సినిమా ఇలా తీసిస్తా, లేదా నువ్వు అనేటోడు కిందకు వచ్చిన రోజు నేను ఏదైతే ఇది చేద్దామో నేను నించుంటా. ఎందుకంటే ఇది అందరం ఒక వీఆర్ సీయింగ్ సంథింగ్ ఎల్స్, అందుకని ఖర్చు పెట్టి బాగా తీద్దామని ఇదిలో తీస్తున్నాం. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినా అలాగే ఏదో ఫ్రూట్ వచ్చినా అందరం కలిపి ఎంజాయ్ చేద్దాం, నేను ఎంజాయ్ చేస్తాను. సో అలాంటి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఈ సినిమా జరుగుతుంది, కిరణ్ గారు ఈ సినిమా ఎంత బడ్జెట్ అవుతుంది సార్, ఆయనకి ఇచ్చేదాన్ని కూడా నాకు రెమ్యునరేషన్ ఫ్లెక్సిబుల్ టర్మ్స్లో ఇవ్వండి అని చెప్పి ఆయన సార్. సో మన హీరోలు ఎప్పుడు దానికి సపోర్ట్ చేస్తారండి. బట్ మీడియా ప్రొజెక్షన్ అనేది మనకు కొద్దిగా ఏదో హీరో ఇలా పెంచేసాడు, డైరెక్టర్ ఇలా పెంచాడు, ఇట్స్ ఆల్ దోస్ క్రియేటివ్ కాల్స్. అది ఎఫెక్టివ్గా వెళ్ళి హీరోకి డైరెక్టర్కి చెప్పగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి, అది ఉండాలి, వాయిస్ ఉండాలి. లేదండి ఇలా అవుతుంది అంటే అందరూ సెన్సిబుల్ పీపుల్ అండి మన హీరోలు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో అయినప్పుడు మనకే ఎందుకు ఇంతమంది ప్యాన్ ఇండియా హీరోలు ఉన్నారంటే దే ఆర్ వెరీ సెన్సిబుల్ అండ్ దే హ్యావ్ వెరీ కన్విక్షన్. అందుకనే మన మార్కెట్ బాలీవుడ్కి ఇప్పుడంటే దురంధర్ వచ్చింది. ఇంతకుముందు ఇండియా బిగ్గెస్ట్ హిట్లు ఏంటంటే మన తెలుగు సినిమాలే కదా. అందుకని చెప్పి కన్విక్షన్ అనేది ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అందరిలో కలిసి ఉండాలి, అందరూ కనెక్టెడ్గా ఉండాలి. ముగ్గురు కనెక్టెడ్గా ఉన్నప్పుడు ఆ సినిమా తప్పు చేయదు. ఒకవేళ బడ్జెట్ పెరిగినా అది ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇలా చేసుకుందాం అది ఎందుకని. సో ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ, అంటే అలాగా అందరూ మ్యూచువల్గా అర్థం చేసుకుని బడ్జెట్ల పరంగా కంట్రోల్ చేసుకుని వస్తాయండి. ఇప్పుడు బడ్జెట్లు అనేది ఓన్లీ హీరోలు, డైరెక్టర్ వల్ల అవ్వట్లేదండి, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయినాయి. లొకేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. 10,000 రూపాయలు ఇంటర్నెట్ కేఫ్లో కాఫీ డేలో చేసినది 1,00,000 అయిపోయింది ఆ లొకేషన్. బత్తాలు ఎవ్రీ ఇయర్ మారుకుంటూ వెళతాయి. 30% పెంచినప్పుడు అది కూడా ఎక్స్ట్రా ఇదవుద్ది. సో పెట్రోల్, డీజిల్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోతుంది. రెంటల్స్ ఇవన్నీ పెరిగినప్పుడు ఇవన్నీ కాస్ట్ ఆఫ్ దానికి తగ్గట్టుగా టికెట్ పెరగట్లా. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్న టికెట్ ఇప్పుడు ప్రమోషన్ అనుకోండి, ఒక పెద్ద సైట్లో ల్యాండింగ్ పేజ్ 10,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. దానికి తగ్గట్టు టికెట్ రేటు పెరగలేదు, రెవెన్యూ పెరగలేదు. సో ఖర్చు పెరిగింది. ఈ ఖర్చుని ఓన్లీ హీరోకో డైరెక్టర్కో అప్లై చేయడం అనేది తప్పంట. మనం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇది అందరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇది అందరూ రెస్పాన్సిబిలిటీ, నాట్ జస్ట్ హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ ప్రమోషన్ కాస్ట్ కాకుండా ఫిలిం మేకింగ్ కాస్ట్లో షూటింగ్ ఒక్కరోజు కాస్ట్ ఎంత అవుతుంది అంటారు ఇప్పుడున్న లెక్కల్లో? ఒక స్మాల్ సినిమాకి అయితే ఎంత అవుతుంది, మిడ్ రేంజ్కి ఎంత అవుతుంది, పెద్ద సినిమాకి ఎంత అవుతుంది? అదొక స్మాలెస్ట్ ఫిల్మ్ అంటే డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ అండి. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఈ రూమ్లో చేసే అంటే దానికి ఒక రకంగా ఉంటుంది, వీధిలో చేసే సీను దానికి యావరేజ్ చెప్పండి అంటున్నాను. యావరేజ్ స్మాల్ ఫిల్మ్స్కి ఒక 3-4 lakhs బేర్ మినిమం పర్ డే.
పర్ డే అనేది ఒక పేరు. అంటే ఇక ఇందులో ఏ ఆర్టిస్టులు లేరు, చాలా అప్కమింగ్, అసలు వాళ్ళ క్యారవాన్లు కూడా పెట్టేది అక్కర్లేదు అన్న దానికి ఒక 3-4 lakhs మినిమం అవుతుంది. అలాగా ఒక పెద్ద స్టార్ సినిమా కంటే ఒక పీక్ యాక్షన్ సినిమా సీన్ ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు కూడా అవుతుందండి. బా అంటే మీరు చెప్పేది ఒక పర్టికులర్ లేకపోతే మొత్తం అసలు యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద ఫిలింలో పర్ డే షూట్? పర్టికులర్ హైయెస్ట్ పీక్ చెప్తున్నా. యావరేజ్ అంటే ఇప్పుడు పెద్ద సినిమాలకి 25 to 50 lakhs అనేది బేర్ మినిమం అయిపోయింది. 50 lakhs అనేది పెద్ద స్టార్స్ అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పెళ్లి చేసేయచ్చు పర్ డే అయిపోయింది. చిన్న ఒక 100 days షూట్ అంటే 100 పెళ్ళిళ్ళు అంతే. చిన్న సినిమాలకి దీని అంటే 5 lakhs నుంచి 15 lakhs అబౌట్ ఆ స్టార్ కాస్ట్ని బట్టి. అదే 10 lakhs అనేది జనరల్గా ఒక యావరేజ్ వేసుకోండి, అది మినిమం అయిపోద్ది. మరి ఇంత పరిస్థితులు ఇలా ఉంటే టికెట్ రేట్లు గురించి కూడా మీరు పెంచకూడదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆడియన్స్కి దగ్గరలో ఉండాలి అని. ఇది ఆడియన్స్కి దగ్గరలో ఉండాలి, వాళ్ళని థియేటర్ రప్పించాలి అనేది ఒక కోరిక. ఇక్కడేమో మరి కంట్రోల్ దాటిపోతున్నటువంటి బడ్జెట్స్, మరి దీనికి ఏంటి మధ్య మార్గం? అందుకే నేను ఇది పర్సన్ టు పర్సన్ అని చెప్పా. అది పెంచే వాళ్ళు కూడా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఈ రేట్లన్నీ ఇలా పెరిగినప్పుడు వాళ్ళకు కూడా ఎలా తీసుకురావాలో తెలియట్లా. ఇది నా పర్సనల్గా ఏంటంటే సినిమాని దగ్గరగా ఉంచితే ఇది అనేది ఆ లాభాన్ని నేను తగ్గించుకునైనా ఇవ్వాలి. అంటే ఈరోజు నేను ఈ సినిమాలు చేస్తున్నాను, రేపు నేను అన్న రోజు నిజంగా పెద్ద స్టార్తో సినిమా చేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నా పరిస్థితికి నేనున్న సినిమా తీసేయడానికి ఈ సినిమాని మాత్రం పెంచకూడదు అనేది నా కోరిక అంతే. సరే, ఇవాళ ఈవినింగ్ చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్ ఉంది కదా, మళ్ళీ మీ నుంచి ఏదైనా ఆశించవచ్చా ఎంటర్టైన్మెంట్ ఆన్ స్టేజ్? తెలియదండి, ఆ టైంలో వస్తే అప్పటివరకు చాలా నర్వస్గా అలా ఉంటుంది. ఆ టైంలో ఏం జరుగుద్ది అనేది నేను కూడా వెయిట్ చేస్తుంటాను, నిజంగా ఈ రోజు ఏమైనా జరుగుద్దా అని. చిరంజీవి గారిని పక్కన చూడగానే ఏమన్నా కలిగే అవకాశం ఉందా? చిరంజీవి గారిని సినిమా చూస్తుంటే మనకు కొంచెం షట్ ఆగుదాం. సో ఇంకా చిరంజీవి గారు బాసే దీనికి వస్తారంటే మొన్న, ఎందుకంటే 2-3 hours గడిపాను నేను రాజేష్ బాస్తో సెట్లో. మన బాబీ గారి సినిమా దీంట్లో బాస్ గెటప్ పెయింట్ అయ్యి చూసినప్పుడు చాలా ఎగ్జైటింగ్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దిస్. చిరంజీవి గారు వస్తే చాలా పెద్ద బ్లెస్సింగ్ సినిమాకి, దాంట్లో డౌట్ లేదు. కిరణ్ అబ్బవరం గారు మనం మాట్లాడుతూ ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు నా ఎవర్ గ్రీన్ అంటే ఎవర్ హీరో అంటే ఆయన నాకు ఫేవరెట్ హీరో అని చెప్పారు. మరి ఆయన కూడా రప్పించే ప్రయత్నం చేయలేకపోయారా? ఆయన ప్రజెంట్ ఇప్పుడు ఒక చిన్న సర్జరీ జరిగి ఒక విశ్రాంతిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా సినిమా చూపించే ప్రయత్నం చేస్తా. బికాజ్ ఆయన విషెస్ కూడా మాకు ఎప్పుడు ఉంటాయి, ఆయన నాగబాబు గారి విషెస్ మాకు ఎప్పుడు. సో ఐ విష్ పవన్ కళ్యాణ్ గారు గెట్ వెల్ సూన్. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్స్ ఇప్పుడు ఇంత ముందర బేబీ కానీ ఇది కానీ ఒక నెంబర్ చూశారు, దీని నెంబరు ఏదన్నా ఒకటి గెస్ వర్క్ ఇంత చేస్తుంది అనుకుంటున్నారంటే గ్రాస్ అని ఒక నెంబర్ చెప్పండి. బేబీ అనుకున్నప్పుడు కూడా నెంబర్ గురించి మాట్లాడాను కాదు, కల్ట్ క్లాసిక్ ఏదో అవి మాట్లాడేవాడు, కానీ నెంబర్ ఎప్పుడూ నా మైండ్లో ఉండదు. ఎంత ఎక్కువ మంది రీచ్ అయితే అదే నా ఇది. అంటే ఎందుకంటే వచ్చిన డబ్బు మనం ఏదో రోజు ఖర్చు అయిపోద్ది, మర్చిపోతాం. బట్ ఆ అభిమానం చూసారా, బేబీ తర్వాత ఒక ఎస్కేన్ అనేవాడు క్యారెక్టర్ మార్కెట్లోకి వెళ్ళింది, జనాల్లోకి వెళ్ళింది, చాలామంది తెలిసాను. సో అది నాకు ఎన్ని కోట్లు వచ్చినా హై రాదు. సో నేను నా కథ ఎలా ముందుకెళ్ళింది, మా అందరికీ ఎంత అప్రిసియేషన్ వచ్చిందని దాన్నే ఐ విల్ మెజర్ తప్ప, అది నెంబర్ అనేది అది ఏదో ఒకటి కొనుక్కుంటే అయిపోద్ది, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోద్ది తప్ప, నాకు దీని నుంచి నేను ఈ ప్రేమని చూస్తున్నా, రెస్పెక్ట్ని చూస్తున్నా. ఎక్కువ మంది ఒక క్లీన్ హెల్తీ ఫిల్మ్ మన సెన్సర్ అయిన తర్వాత కూడా అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఇంత క్లీన్ లవ్ స్టోరీ చూడలేదు అని చెప్పి మాట్లాడటం చాలా ఇదైంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ ఇది, దానికి తగ్గ నెంబర్ వస్తేనే గట్టి నమ్మకం ఉంది. ఫైన్ అండి, మీకు ఆల్ ది బెస్ట్. ఈ చెన్నై లవ్ స్టోరీ నిజంగా అనుకున్నట్టుగానే థ్యాంక్ యూ చాలా పెద్ద హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు యూ సార్. థ్యాంక్ యూ.